విషయం. కానీ ఎంతో ఆప్యాయతతో మా సోదరులు భగీరథ గారు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. చాలా కృతజ్ఞతలండి. ఇది పెద్ద గౌరవంగా భావిస్తున్నాను. అంటే అమ్మగారి గురించి మాట్లాడే అంత అంత స్థాయి ఉందా, అంత ఆ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడం అనేది ఒక మహాప్రయత్నం. ఆయన పేరులోనే ఉంది భగీరథ అనేది. ఆయన ఎంత కృషి చేసి ఎంత శోధించి సాధించవలసిన విషయాన్ని ఆయన చాలా అలవోకగా మనకి అందించారు ఈ పుస్తకంలో. మొన్న ఆయన పుస్తకం ఇచ్చినప్పుడు చదువుతుంటే ఒక ఫ్లో అలా వెళ్ళిపోతూనే ఉండింది. నిజానికి ఇది ఒక బయోగ్రఫీ కన్నా కూడా ఒక హిస్టరీని, మొత్తం చాలా హిస్టరీని ప్రజెంట్ చేశారు. యాక్చువల్లీ ముందు మాటలో మనకి వీరం సుందరరావు గారు, దేవన్న గారు చాలా చక్కగా విశ్లేషించారు. యాక్చువల్లీ ఈ పుస్తకాన్ని ముందు మాట కూడా చాలా అద్భుతంగా ఉందండి. ఏం పట్టుకోవాలి మనం ఆ పుస్తకంలో అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఇదేంటంటే ఒక పుస్తకం అంతా చదివిన తర్వాత అమ్మగారి గురించి ఆవిడ ఒక దేవి అంశ, అంటే కళామదేవి, కళామ తల్లి అంటుంటాం మనం, ఒక కళామదేవి ఆవిడ రూపం దాల్చి ఈ భూమి మీదకి వచ్చారా అంటే రావాలి, ఒక దేవే రావాలి. ఎందుకంటే ఒక యుగ పురుషుణ్ణి పరిచయం చేయడానికి దేవతాంశం ఉన్న ఒక ఘట్టం అక్కడ క్రియేట్ అవ్వాలి. అటువంటి ఆవిడ రావటం, ఆవిడ జీవన విధానం, ఆవిడ పడ్డ కష్టాలు ఎదుర్కొన్న విధానం, అంటే ఒక ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో కోట ఆవిడే కట్టుకున్నారు, కష్టంతో బాటలు ఆవిడే వేసుకున్నారు. అందుకే ఆవిడ ఒక రాణి అయ్యారు. కోటలు బాటలు వేసుకుని తను నిర్మించుకున్న రాజ్యానికి రాణి ఆవిడ. అవి చదువుతుంటే ఎన్నోసార్లు అంటే గూస్ బంప్స్ అనమాట. ఇంత కష్టాలని అంత చక్కగా అంటే స్త్రీలకే అర్థమవుతుంది. ఇల్లు బయట కూడా చక్క పెట్టుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలుసు, బయటకు వెళ్తున్న స్త్రీలందరికీ కూడా తెలుసు. దాన్ని అంత బాగా మేనేజ్ చేసుకుంటూ నిర్మాణ రంగంలో రావడం అంటే అదేమీ సాధ్యమైన విషయం కాదు. జీవితంలో ఎన్నో కష్టాలు, వారి డాటర్స్ విషయంలో కానీ మనవల విషయంలో కానీ చదువుతుంటే మనకి హృదయం బరువెక్కిపోతుంది. ఇంత కష్టం వస్తే కూడా ఆవిడ కానీ అనురాధ గారు కానీ వాటిని తట్టుకుని ముందుకు వెళ్ళిన విధానం స్త్రీలందరికీ ఆదర్శనీయమే. ఆ స్త్రీలకి ఉన్న ఒక ప్రత్యేకత నిలబెట్టుకుంటూ ఎంత కాదన్నా కొంత ఈ సినిమా రంగం అనేది కొంత పురుషులది ఉంటుంది, పురుషాధిక్యత ఉంటుంది కూడా, న్యాచురల్గానే ఉంటుంది. దాంట్లో నిలబడి వాళ్ళు సాధించి నెక్స్ట్ జనరేషన్కి ఒక రూట్ మ్యాప్ ఎంత బాగా వేశారు, తోటి వాళ్ళని ఎలా కలుపుకుని వెళ్ళారు. ఇవి ఆవిడ దగ్గర నుంచి నాకు అర్థమైంది ఒక నిబద్ధత, శ్రమ, సమయపాలన. ఆవిడ రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేవారు. వాళ్ళు మార్నింగ్ వాకింగ్కి వెళ్తే అదే అమ్మగారు అంత ఏజ్లో కూడా వాకింగ్కి వెళ్ళేవారు, అసలు ఎప్పుడు మిస్ చేయకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనకి మైండ్కి ఎంత బాగా ఆవిడ ప్లాన్ చేసుకున్నారు తన లైఫ్ని. ఈ పుస్తకంలో అంటే నేను ఇంకెక్కువ టైం తీసుకోకూడదండి, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా గొప్పగా మాట్లాడే వక్తలు ఉన్నారు. ఒక స్త్రీగా నాకు ఈ బుక్లో చాలా ఫస్ట్ నచ్చింది 198వ పేజీ చూడండి, ఫోటో ఉంటుంది. ఆ పిక్చర్ చూస్తే నాకు అసలు చాలా చాలా ఆనందం వేసింది. అంటే మన స్వాతంత్రం వచ్చిన వెంటనే అప్పుడు ఉన్న కళాకారులందరూ కలిసి తీయించుకున్న పిక్చరు అది చాలండి. అంటే విమెన్ పవర్ ఎంత ఉందో చాలా ప్రౌడ్గా అనిపించింది. అంతమంది స్త్రీలు అంత మంచి వ్యక్తిత్వాలతో అప్పుడు అక్కడ అలా ఉండి ఆ పిక్చర్ చూస్తేనే చాలా ఆనందం అనిపించింది. అదొకటి 300 పేజీలోనండి. అంటే మిగతావి వారు ముందు మాటలో రాశారు, మిగతా చాలా ఉంది పుస్తకం గురించి మాట్లాడడానికి. కానీ 300 పేజీలో ఒక ఇద్దరి మధ్య సంభాషణ, పుల్లయ్య గారి దగ్గరికి అమ్మగారు వెళ్ళి మాట్లాడిన సందర్భం గురించి, ఇది రాయడానికి ముందు చాలా గొప్ప మెచ్యూరిటీ ఉంటేనే కానీ అది సాధ్యం కదంటే, ఒక తాత్వికత ఉంటే కానీ కుదరదు. భగీరథ గారిలో ఉన్న డెప్త్, రైటర్గా రైటింగ్ స్టైల్ అదంతా అద్భుతం. అసలు ఒక స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టేశారు, ఇలా తీసుకెళ్ళి సినిమా తీయచ్చినట్టుగా ఉంది ఇది. అదే కాకుండా ఒక గొప్ప విషయాన్ని రాశారండి అందులో అమ్మగారు చాలా బాధపడుతుంది. అమ్మగారు ఫేస్ చూసి అని అడుగుతారు, ఏంటి మీకు ఏదో ఆవేదన కనిపిస్తుంది, ఏదో సంతోషం కనిపించట్లేదంటే ఆవిడ కన్నీళ్ళతో అంటున్నారు, 10 సంవత్సరాలు అవుతుంది మేకప్ వేసుకుని ఇన్నేళ్ళు ఎలా గడిపానో నాకే తెలియట్లేదని. ఒక ఆర్టిస్ట్కి ఇంకా పెద్ద పనిష్మెంట్, ఆర్ట్కి వాళ్ళ ఎక్స్ప్రెషన్కి దూరంగా ఉండమనేది ఏ ఆర్టిస్ట్కైనా కూడా
తన ఎక్స్ప్రెషన్ దూరంగా ఉంటే ఇంకేం లేనట్టుగా అనిపిస్తుంది. కానీ ఆవిడ బాగా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు అంతటి కష్టాల్లో కూడా. ఆవిడున్న పరిస్థితి అది అదృష్టమా దురదృష్టమా తెలియని ఒక సందిగ్ధత ఆవిడ లైఫ్లో ఉన్న టైంలో పుల్లయ్య గారు ఎంత బాగా చెప్పారండి. అమ్మ నీ ఆవేదన నాకు అర్థమైంది. ఒకవేళ రాజావారితో నీ వివాహం కాకపోయి ఉంటే మరో 10 సంవత్సరాలు సాగుండేదేమో. అమ్మ పాత్ర అత్త పాత్ర అంతే కదా. మనం కోరుకున్నట్టుగా జీవితం ముందుకు సాగదు. ఏదో అతీతమైన శక్తి మన ప్రమేయం లేకుండా నడిపిస్తుంటుంది. ఇది ఇంకా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. నిజంగానే మన చేతిలో కొంచెమే ఉంది, చాలా అతీతమైన శక్తి నడిపిస్తుంటుంది. కానీ అని అన్నమాట చూడండి, మనం తీసిన నిర్ణయాలు మాత్రం మన జీవితానికి వరాలు. డెసిషన్ మేకింగ్, ఈ బుక్ మొత్తం మీద నాకు చాలా నచ్చిన పాయింట్, అమ్మవారి వ్యక్తిత్వంలో నచ్చింది డెసిషన్ మేకింగ్. ఫ్రమ్ ద బిగినింగ్ ఆవిడ డెసిషన్ మేకింగ్ అనేది ఆవిడకున్న స్ట్రెంగ్త్ అనమాట. సినిమాలో నేను చేస్తాను అంత చిన్న వయసులో అంత ఖచ్చితంగా సవతల్లికి చెప్పి వచ్చి నిలబడి తన మీద తనకి ఎంత విశ్వాసం ఉండకపోతే, ఆవిడలో ఎంత ఆ కళా తృష్ణ లేకపోతే ఆవిడ డెసిషన్ తీసుకుని ప్రతి డెసిషన్కి రాజు గారిని పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ ఇది కాదు. ఎంతమంది ఎంత సలహా ఇచ్చినా మేజర్ డెసిషన్, ఆ డెసిషన్ ఆవిడ తీసుకున్న విధానం, దాన్ని నిలబెట్టుకొచ్చిన ఎంత హుందాగా ఎంత గౌరవంగా నిలబెట్టుకున్నారండి. అరే అమ్మగారి కాళ్ళకు ఒకసారి నేను నమస్కారం చేసుకోలేకపోయానే అనిపించేటట్టుగా ఉంది పుస్తకం చదివిన తర్వాత. ఇందులో ఎంత మంచి కౌన్సిలింగ్ ఇచ్చారంటే ఆయన పుల్లయ్య గారు, చిన్న అసంతృప్తి నిన్ను పదే పదే ఇబ్బంది పెడుతోంది, నీది ఊహకందనంత గొప్ప జీవితం కోరుకున్నా రాదు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి, రాజావారిలో ఉన్న డాబు దర్పం కన్నా రాజాగారిలో మమతానురాగాలు ఎక్కువ అని చూడవలసిన అంశాన్ని చెప్పారు ఆయన. ఆవిడ కూడా డెసిషన్ కోసం కౌన్సిలింగ్ కోసం రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు. ఎవరో రాంగ్ వ్యక్తులను అడిగి కాపరాలు పాడు చేసుకునే లాంటి డెసిషన్స్ కాదు, ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, దీని గురించి రైట్ పర్సన్ దగ్గరికి వెళ్తే ఆయన ఎంత రైట్ డెసిషన్ ఇచ్చారంటే, నువ్వు చేసిన చిత్రాలు తక్కువే కానీ రాశి కన్నా వాసి ముఖ్యం అని చెప్పి, ఇవి చిన్న చిన్న పదాలే కానీ ఆవిడికి పూర్తి నిబ్బరాన్ని ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ లైఫ్ని కొనసాగించడానికి ముందుకి గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఆవిడలో ఆయన నింపారు. ఇలాంటి అంశాలని చెప్పడానికి జరగడం ఒక ఎత్తు, వాటిని మన ముందుకు తీసుకురావడం ఒక ఎత్తు. చాలా అద్భుతంగా ఉందండి. భగీరథ గారు చదివిన తర్వాత అంటే హిస్టరీ ఒక్కసారి అందులోకి తీసుకెళ్ళిపోయారు. యుద్ధ వాతావరణం దగ్గర నుంచి కాకతీయ చరిత్ర దగ్గర నుంచి అన్నిటినీ మన ముందుకి ఇంత అద్భుతంగా తీసుకురావడం అనే ఈ కృషి నిజంగా అభినందనీయం. ఇది నెక్స్ట్ జనరేషన్స్ చదవాల్సిన పుస్తకంగా మీరు అన్నట్టు ఇది కూడా మరొక దగ్గర నాంటేలు అవుతుందేమో అనిపించింది అనమాట ఇది చదువుతుంటే. దీని మీద మాట్లాడమని నాకు ఈ అవకాశం దొరకడం అనేది కూడా ఎప్పుడో నేను చేసుకున్న పుణ్యమే. నిజంగా ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. చాలా కృతజ్ఞతలండి. చాలా నమస్కారం అండి అందరికీ. థ్యాంక్ యూ. ఇప్పుడే మాట్లాడండి, ఎందుకంటే మీ అందరి చేతిలోకి ఈ పుస్తకం వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఈరోజు వస్తుంది కాబట్టి. నా కళ్ళు చూస్తే కాస్త ఎర్రగా ఉంటాయి, వేరే ఏం కారణం లేదు. ఈ పుస్తకం రాత్రి చదివేసరికి 1:30 అయ్యింది. ఎందుకంటే నిన్న ఉదయం నేను ఈ పుస్తకాన్ని ఓపెన్ చేశాను, ముందు మాటలు చదివాను, తర్వాత ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో వెళ్ళిపోయాను. రాత్రి భోంచేసి 8:30-9 ఈ పుస్తకం పట్టుకుంటే ఏకబిగిన ఈ మధ్యకాలంలో నేను చదివిన ఇలా అంటే దాదాపు ఫోటోలు తీసేస్తే 426 పేజీలు ఉంది ఈ పుస్తకం. ఇలాంటి పుస్తకాన్ని ఏకబిగిన చదివించడం అన్నది భగీరథ గారి గొప్పతనం. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు అనిపించిన 2 మాటలు మాత్రం మీతో పంచుకుంటాను. అంటే ఒక తెలుగు సినిమా జర్నలిస్టుగా నేను అదృష్టంగా భావించేది ఏంటంటే, హెచ్ఎం రెడ్డి గారిని నేను చూడలేకపోయాను. కానీ ఆయన తీసిన భక్త ప్రహ్లాద సినిమాలో నటుడుగా అంటే బాల నటుడుగా భక్త ప్రహ్లాద పాత్ర పోషించిన కృష్ణారావు గారిని మేము కలిసి ఆస్కారం కలిగింది. చాలా ఆనందపడ్డాం. అలాగే రామారావు గారిని సినిమా జర్నలిస్ట్గా నేను ఎప్పుడు ఇంటర్వ్యూ చేయలేదు, కానీ రామారావు గారిని సినిమా రంగానికి పరిచయం చేసిన కృష్ణవేణి అమ్మగారిని కలిసి ఆవిడతో 2-3 సందర్భాల్లో ఛానల్కి కావచ్చు లేకపోతే పేపర్కి కావచ్చు ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు కలిగింది. నాకు అనిపించింది ఏంటంటే, ఇందాక మేడం చెప్పినట్టుగానే స్త్రీలకి ఇవ్వాల్సినంత గౌరవం సినిమా రంగంలో ఇవ్వట్లేదేమో అనిపించింది ఈ పుస్తకం చదివిన తర్వాత. ఎందుకంటే కృష్ణారావు గారు కానీ ఇంటూరి కృష్ణారావు గారు రఘుపతి వెంకయ్య గారి శ్రమని గుర్తించి జనంలోకి తీసుకొచ్చి, ఆయన జర్నలిస్టే, తీసుకొచ్చి రఘుపతి వెంకయ్య అవార్డు ప్రభుత్వం ఏర్పాటు చేసేగా ఆయన కృషి చేశారు.
అలా రఘుపతి వెంకయ్య అవార్డుని గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు కూడా ఇస్తోంది కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇస్తోంది. అలాగే రఘుపతి వెంకయ్య లాంటి అవార్డు కృష్ణవేణమ్మ గారి పేరుతో ఎందుకు ఇవ్వకూడదు అని ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అనిపించింది. ఎందుకంటే మహానటుడు రామారావు గారిని, ఘంటసాల గారిని, అలాగే ఎంతోమందిని ఈ తెలుగు తెరకి పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆవిడ. ఇంకొక బాధ కలిగింది ఏంటంటే, ఈ పుస్తకం చదువుతుండగా రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు 1980లో పెట్టారు. ఆ అవార్డు ఫస్ట్ అందుకున్నది ఎల్వి ప్రసాద్ గారు. చాలా గొప్ప డైరెక్టర్, లెజెండరీ పర్సన్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎల్వి ప్రసాద్ గారితో మన దేశం లాంటి సినిమా తీసిన కృష్ణవేణమ్మ గారికి 2004లో, అంటే అవార్డు పెట్టిన దాదాపు 25 సంవత్సరాల తర్వాత వచ్చింది. అది ఎంత దారుణమైన విషయం. అంటే ఎంతమంది, అంటే ఇంటూరు వెంకటేశ్వరరావు కూడా ఆవిడకంటే ముందు ఇచ్చారు అవార్డు. అంటే ఈ రోజున అవార్డులు సరైన వాళ్ళకి అందుతున్నాయా, లేకపోతే సరైన వాళ్ళకి అందడం లేదు కదా అనేటువంటి బాధ కూడా ఈ పుస్తకం చదివితే నాకు కలిగింది. ఈ పుస్తకాన్ని మీరు అందరూ తప్పనిసరిగా చదవాలి. అంటే భగీరథ గారి గురించి ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా. అప్పట్లో ఇంటూరు వెంకటేశ్వరరావు గారు ఎలాగైతే రఘుపతి వెంకయ్యనాయుడు గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి సమాజానికి తెలియజేశారో, అలాగే కృష్ణవేణమ్మ గారి గురించి ఈ తరానికి తెలియజేయడానికి ఇంత చక్కటి పుస్తకాన్ని రాసిన భగీరథ గారిని అభినందిస్తున్నాను. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు, ఇప్పటిదాకా పనిచేసినందుకు సంతోషిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఓంప్రకాష్ గారు. అలాగే ఎన్నో ఆమె అద్భుతమైనటువంటి వాటిని సాధించడం కూడా జరిగింది. ఆయన సతీమణి అయిన తర్వాత ఆ భాగ్యం ఆమెకు దక్కింది. పోతే కృష్ణవేణమ్మ గారిది చాలా అష్టకష్టాలతో గడిచినటువంటి జీవితం. చిన్నప్పుడు తల్లి చనిపోతే ఆ తర్వాత ఆమె కొన్ని బాధలు కష్టాలు పడింది. ఆ తర్వాత వాళ్ళ చిన్నాన్న ఇంట్లో ఆమె పెరగడం, అక్కడే ఆమె నాటక రంగంలో ప్రవేశించడం, ఆ రాజమండ్రిలో ఉన్నప్పుడే నాటక రంగంలో ప్రవేశించడం, నాటకాల్లో బాగా చేస్తూ ఉండగానే చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చినటువంటి సతీ అనసూయ సినిమా, అంత బాలల సినిమా అది. ఆ సతీ అనసూయ సినిమాలో సతీ అనసూయగా కృష్ణవేణి గారిని ఎంపిక చేయడం, ఆ ఎంపిక చేసిన తర్వాత ఆ సినిమాలో అద్భుతంగా ఆమె నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన తర్వాత ఆ సినిమా బాగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. అప్పటి నుంచి కూడా చిత్తజల్లు పుల్లయ్య గారంటే ఆమెకు విపరీతమైనటువంటి ప్రేమ, అభిమానం, గౌరవం. వారిద్దరిది తండ్రి కూతుళ్ళ అనుబంధం, పేగు బంధం కాకపోయినా వాళ్ళిద్దరిది ప్రేమ బంధం. ఆ విధంగా ఆ చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి సినిమాల్లో ఆమె నటించడం, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరిగింది. ఆ తర్వాత రాజావారు ఆమెను బాగా ఇష్టపడి వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆమె కొంచెం సందిగ్ధావస్థకు లోనైంది. ఆ తర్వాత పుల్లయ్య గారు ఆమెని ఒప్పించి చెప్పి ఆమెను వివాహం చేసుకునేటట్టుగా చేశారు. ఆ వివాహం అయిన తర్వాత ఆమె మహారాణి స్థానాన్ని పొందింది. మహారాణిగా శోభనాచల స్టూడియోస్ అధినేతగా ఆమె ఎన్నో సినిమాలకు దర్శకత్వం, నిర్వహణ బాధ్యతలు వహించి, ముఖ్యంగా ఎన్టీఆర్ గారిని, మనం తెలుగు మహానటుడని చెప్పుకుంటున్నటువంటి ఎన్టీఆర్ గారిని మొట్టమొదటిసారిగా శోభనాచల స్టూడియోస్ ద్వారా మన దేశం సినిమాలో అవకాశం ఇచ్చి ఆ ఎన్టీఆర్ గారికి 250 రూపాయలు చెక్కును అందజేసినటువంటి అదృష్టశాలి కృష్ణవేణమ్మ గారు. ఇలాగా ఘంటసాల వారిని, ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని, ఇంకా ఎంతోమందిని, అంజలీదేవి గారిని, ఇట్లా సుప్రసిద్ధమైనటువంటి తెలుగు నటీనటులని ఎంతోమందిని తన స్టూడియో ద్వారా, తన నిర్మాణం ద్వారా సినిమాల్లో అవకాశాలు కల్పించి వారిని తెలుగు తెరకు పరిచయం చేసేటువంటి కీర్తి కూడా కృష్ణవేణమ్మ గారికి దక్కుతుంది. పోతే మన ప్రస్తుత మిర్జాపురం రాణి కృష్ణవేణి రచయిత భగీరథ గారిని గురించి 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే నాకు చాలా మంచి మిత్రుడు. ముఖ్యంగా ఆయన రచనల పట్ల నేను బాగా ఆకర్షితుడైనటువంటి వాడిని. ఆయన ఎప్పుడో 1980 సంవత్సరంలో మానవత అనేటువంటి కవితా సంపుటితో
ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అనేకమైనటువంటి దాదాపు 19-20 పుస్తకాలు రాయడం జరిగింది. వాటిల్లో దాదాపు 7-8 జీవిత చరిత్రలు, ఎంతోమంది జీవితాలకు సంబంధించినటువంటి చరిత్రలని ఆయన అద్భుతంగా రాశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన రాసినటువంటి నాగలాదేవి నవల, కృష్ణదేవరాయల ప్రేమ కథ, కృష్ణదేవరాయల రెండవ భార్య అయినటువంటి నాగలాదేవి గురించినటువంటి కథను నవలగా రాయడం అనేటువంటి, చారిత్రక నవలను రాయడం అనేటువంటిది ఆయన రచనలోకెల్లా ఆయనకు అత్యంత కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టినటువంటి రచన. ఆ రచన చదివిన తర్వాతే నేను ఆయనకు వీరాభిమాని అయ్యాను. చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన శైలి. భగీరథ గారి శైలి మనం మొదలు పెట్టాము అని అంటే అది అయిపోయేంత వరకు కూడా మనం ఆ పుస్తకాన్ని వదలబుద్ధి కాదు మనకు. అంత అత్యద్భుతమైనటువంటి రచనా శైలి. తర్వాత ఒక ఎపిసోడ్ చూస్తున్నట్టుగా ఉంటుంది ఆయన పుస్తకం చదువుతూ ఉంటే. అట్లాంటి రచన సామర్థ్యం కలిగినటువంటి ఆయన చేతుల్లో ఈ మీర్జాపురం రాణి కృష్ణవేణి అనేటువంటి పుస్తకం ఆయన చేతుల్లో పడడం వల్ల అత్యద్భుతంగా ఆ పుస్తకాన్ని రాశారు. మొదటి నుంచి చివరి దాకా కూడా నేను ఆ పుస్తకాన్ని చదివాను. ఎన్నో విషయాలు, చారిత్రక, రాజకీయ, సామాజిక, తర్వాత సినీ రంగానికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని ఆయన అందులో పొందుపరిచాడు. ఎక్కడెక్కడో పరిశోధించి, ఎన్నెన్నో శాసనాలు చూసి, ఎన్నెన్నో చోట్ల తిరిగి విషయాలు తెలుసుకొని ఎవ్వరికీ సాధ్యం కానటువంటి రీతిలో ఆ పుస్తకాన్ని ఆయన కష్టపడి సంవత్సరంలోగా, బహుశా నేను అనుకోవడం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే మొదలుపెట్టాడు. కృష్ణవేణమ్మ గారు చనిపోయింది కూడా ఫిబ్రవరి 16వ తేదీ, నాకు బాగా గుర్తుంది. మా బళ్ళారికి సార్ గారిని నాగలాదేవి నవల విడుదలకు భగీరథ గారిని అక్కడికి పిలిపించాను. అదే రోజునే ఫిబ్రవరి 16వ తేదీనే, కరెక్టా సార్? ఫిబ్రవరి 16వ తేదీనే నేను ఆయన కలిసి మాట్లాడుతూ ఉంటే అనురాధమ్మ గారు ఫోన్ చేశారు, అమ్మ వెళ్ళిపోయారు అని. ఆయన చాలా బాధాతప్త హృదయంతో ఆ రోజు రాత్రంతా కూర్చొని ఆమె గురించినటువంటి వ్యాసం రాశాడు పత్రికలకొని. ఆ రోజు ఆయన నేను కలిసే ఉన్నాం. ఆ విధంగా సంవత్సరం కాకముందే ఆ పుస్తకాన్ని ప్రారంభించి సంవత్సరంలోగా అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆ పుస్తకాన్ని ముగించడం అనేటువంటిది కూడా చాలా కృషితో కూడినటువంటి పని. అది కేవలం భగీరథ గారికే సాధ్యమైంది. ఆ భగీరథుడు గంగను ఆకాశం నుంచి భూలోకానికి ఎట్లా తీసుకొచ్చాడో అట్లాగే ఈ కృష్ణవేణి గారి జీవితం కూడా ఎందరికో పరిచయం చేసేటువంటి అదృష్టం భగీరథ గారికి కలిగింది. చాలా మంచి రచన, అందరూ కూడా బాగా చదవండి. అది చాలా విషయాలు అందులో ఆయన పొందుపరిచారు. ఈ విధంగా రాసినటువంటి భగీరథ గారిని నేను ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతూ, ఇంకా ముందు ముందు ఆయన నుంచి ఎన్నో రచనలు రావాలని, పాఠకులకు ఎన్నో విషయాలు తెలియపరుస్తారని ఆశిస్తూ, ముఖ్యంగా నాగలదేవి నవల మా బళ్ళారి విశ్వవిద్యాలయంలో కూడా నేను పాఠ్యాంశంగా పెట్టాను డిగ్రీ పిల్లలకి. ఇప్పుడు ప్రస్తుతం ఆ నాగలదేవి నవల పాఠ్యాంశంగా ఉంది డిగ్రీ పిల్లలకి. అంతటి మహత్తరమైనటువంటి నవల ఆ నాగలాదేవి నవల. ఈ రెండు కూడా ఎవ్వరూ వదలకుండా తప్పకుండా చదవండి. ఆయన రచన ఏమిటో, ఆయన శైలి ఏమిటో, ఆయన ఎంత అత్యద్భుతంగా రాస్తారో, ఎన్ని విషయాలను ఆయన టచ్ చేస్తారనేటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఆయన్ని మరొక్కసారి నేను భగీరథ గారిని అభినందిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఈ 4 మాటల ద్వారా ముగిస్తున్నాను. నమస్తే. ప్రఖ్యాత నిర్మాత, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్. దాదాపుగా 15 మంది ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుందని రిక్వెస్ట్లు పెట్టారు. ఫోన్ నెంబర్లు ఇచ్చారు. నేను వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఇచ్చుకుంటూ వస్తున్నాను. మీరు చదువుతారంటేనే ఈ పుస్తకం ఇస్తానని చెప్తా ఉన్నాను, ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. భగీరథ గారి అదృష్టం ఏంటంటే, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్నగారి శకపురుషుడు రాశాడు, ఆయనకు అవకాశం ఇచ్చిన కృష్ణవేణమ్మకి రాశాడు. ఇంత అదృష్టం ఎవరికి దక్కుతుంది రచయితగా? అందుకే రామారావు గారు, భగీరథ గారు ఏ కార్యక్రమం చేసినా విన్నటువంటి మా పరుచూరు గోపాలకృష్ణ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీ నమస్కారం.
కృష్ణవేణమ్మ గారు కోటలో మహారాణి, కారణ జన్మరాలు. ఆ రోజుల్లోనే ఆమె సింగరు, నటీమణి, ప్రొడ్యూసరు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన కారణ జన్మరాలు కృష్ణవేణమ్మ గారు. కృష్ణవేణమ్మ గారు చాలా అందగత్త, చాలా గ్రేట్. ఆమెను గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం మన అదృష్టం. అలాగే వాళ్ళ అమ్మాయి ముద్దుల కూతురు మా అనురాధ గారు ఎంత అదృష్టవంతరాలో, ఆమె కడుపున పుట్టింది. నాకు చాలా ఇష్టం అనురాధ గారన్న. వాళ్ళ హస్బెండ్ ఆయన చెన్నైలో ఉన్నప్పుడు కోటగిరి వెంకటేశ్వరరావు గారితో కలిపి మా కృష్ణవేణమ్మ గారు అనురాధ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. బ్రహ్మాండమైన భోజనం పెట్టేవాళ్ళు. మంచి హోస్ట్ అనురాధ గారు. అలాగే మా భగీరథ గారు నాకు బాగా ఇష్టం. చాలా జీనియస్, మహానుభావుడు. ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర రాశారు. అలాగే కృష్ణవేణమ్మ గారి జీవిత చరిత్ర రాశారు. నాగలేదేవి నవల నాకు బాగా ఇష్టమైన నవల. ఇప్పుడే ప్రొఫెసర్ గారు చెప్పారు, ఒక నవల్ని ఒక యూనివర్సిటీలో పాఠ్యాంశంగా పెట్టడం అనేది చాలా గొప్ప అరుదైన విషయం. అది మా భగీరథ గారికి దక్కింది. ఇంకా చాలా మంచి మంచి నవళ్ళు మా భగీరథ గారి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జెంటిల్మెన్ మా భగీరథ గారు, గ్రేట్ జర్నలిస్ట్. మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ థ్యాంక్ యూ. ముందు వచ్చుంటే ఎంత బాగుండేది అనిపించింది. చాలా ఒక సామాన్యుడు అసమాన్యుడికి ఎదిగే తీరు ఆయన చక్కగా చాలా ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంది. ఇవి వచ్చుంటే వాళ్ళకి ఎంత రిఫరెన్స్ అయ్యేది అనిపించింది. సో మహానటికి నాగాశ్విన్ గారు వాళ్ళందరూ ఎంతో శ్రమ కూర్చి ఎంతో రీసెర్చ్ చేసి అదొక గొప్ప చిత్రంగా తీశారు. ఈ రోజున కృష్ణవేణమ్మ గారు బయోపిక్ తీయాలంటే ఈ ఒక్క పుస్తకం చాలు, ఇంకెవరు వాళ్ళు రీసెర్చ్ చేయక్కర్లా. ఇది ఒక గొప్ప చిత్రం అవుతుంది. ఎందుకంటే 12 ఏళ్ల వయసులో నటనా ప్రస్థానం స్టార్ట్ అయ్యి, తర్వాత హీరోయిన్ అయ్యి, తర్వాత సింగర్ అయ్యి, మిర్జాపూర్ రాజా గారి సతీమణి అయ్యి, రాణి అయ్యి, నిర్మాత అయ్యి, ఎంతోమంది లెజెండరీ యాక్టర్స్ని, టెక్నీషియన్స్ని, సింగర్స్ని, నాకు తెలిసి పీటీఎల్ గారిని కూడా వీరే పరిచయం చేశారు. ఇలాంటి ఎస్వి రంగారావు గారిని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా బిగినింగ్లో ఆయన ఎంకరేజ్ చేశారు. సో ఇంత గొప్ప చరిత్ర ఉన్న కృష్ణవేణమ్మ గారి చిత్రాన్ని బయోపిక్గా చూడాలి. ఈ తరం, మా తరం, మా ముందు తరం కూడా చాలామంది తెలియదు. సో ఇంకా ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ జనరేషన్ కూడా ఇంత గొప్ప ప్రస్థానాన్ని, ఇన్స్పిరేషనల్ స్టోరీ అవుతుంది. సో డెఫినెట్గా ఈ ఒక్క పుస్తకం చాలా ఈజీ ఇన్నెస్ తీసుకొస్తుంది తీసేవాళ్ళకి. సో అలాగే ఇందాక ఎవరో అన్నారు, సినిమా పరిశ్రమలో ఎవరైతే మహిళలు ఉన్నారో గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళకి మగవారికి వచ్చినన్ని ప్రశంసలు, పురస్కారాలు వాళ్ళకి రాకపోవటం నిజంగా ఆ జెండర్ డిస్క్రిమినేషన్ని మనం ఓవర్కమ్ చేయాలి. సో ఎవరైతే సెలక్షన్ కమిటీలో ఉంటారో వాళ్ళు డెఫినెట్గా సెన్సిబుల్గా ఉండాలి. ప్రతిసారి చూస్తూ ఉన్నాం, నంది అవార్డ్స్ కమిటీ కానీ ఇంకోసారి కానీ వేరే వేరే విమర్శకు లోనవుతున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు ఓపెన్ మైండ్ తోటి ఉండి వెళ్ళే కమిటీ వాళ్ళందరూ కూడా చాలా ఓపెన్ మైండ్ తోటి నిజంగా పురస్కారాలకి అర్హులైన వాళ్ళని అర్జేస్తే ఎప్పుడు కూడా దానికి గౌరవం పెరుగుతుంది. సో ప్రతిసారి ఈ విమర్శలను ఓవర్కమ్ చేస్తూ ఈసారి ఇటువంటి విమర్శలు రాకుండా నిజంగా ప్రతిభావంతులకి, సినీ పరిశ్రమకి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసిన దాన్ని డెఫినెట్గా అందరూ జనరేషన్ తెలుసుకునే విధంగా అందరూ బాధ్యతగా వహించాలని. అలాగే భగీరథ గారికి ఒక రిక్వెస్ట్, రఘుపతి వెంకయ్య సినిమా తీసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి మెటీరియల్ దొరకలేదు వాళ్ళకి. అంతకుముందు ఆ సినిమా తీసే ముందు భగీరథ గారి ప్రయత్నంతో రఘుపతి వెంకయ్య గారి ఒక ఆత్మకథ వచ్చి ఉంటే, ఒక జీవిత చరిత్ర వచ్చి ఉంటే అది కూడా గొప్ప చిత్రంగా వచ్చేదేమో అనిపిస్తూ ఉంది. సో ఈ సినిమా పరిశ్రమ, తెలుగు చిత్ర సంస్థకి పితామహుడుగా ఉన్న రఘుపతి వెంకయ్య గారి చరిత్రను కూడా ఆయన వెలికి తీసి ఒక జీవ చరిత్రగా రూపొందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అద్భుతమైన సలహా ఇచ్చారు. ఇప్పుడు ప్రొఫెసర్ విజయలక్ష్మి పండిట్ గారిని సందేశం ఇవ్వమని కోరుతున్నాను. పెద్దలకందరికీ కూడా నమస్కారాలు.
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అద్భుతమైన రచయిత శ్రీ భగీరథ్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వంగా కూడా ఉంది. మొట్టమొదట భగీరథ్ గారి యొక్క ఈ నాగలాదేవి నవలను చదివినాక నేను ఆయన గొప్ప అభిమానిని అయిపోయాను. ఆయన శైలి ఎన్నో సంవత్సరాలు ఎన్నో నెలల నుండి ఆయన పరిశోధన చేసి ఆ నాగలాదేవి యొక్క చరిత్రని బయటకు తీసుకురావడం అనేది చాలా గొప్ప చారిత్రక విషయం అని, అది చారిత్రక కాల్పనిక నవల. అది ముఖ్యంగా ఇప్పుడు మీర్జాపురం రాణి కృష్ణవేణి గారి జీవిత చరిత్రని ఈమె లెజెండరీ హీరోయిన్. అసలు మనకి ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసిన, ఘంటసాల గారిని పరిచయం చేసిన ఇలాంటి గొప్ప వ్యక్తికి ఇప్పటికీ బయోపిక్ రానందుకు నాకు చాలా బాధాకరంగా ఉంది. మన ఇప్పుడు వీరశంకర్ గారు నా మనసులో ఉన్న మాట ఆయన ముందే చెప్పేశారు. ఎవరైనా కూడా మీర్జాపురం కృష్ణవేణి గారి బయోపిక్ తీయడం అనేది, మీరంతా కూడా ఇప్పుడు సినిమాకు సంబంధించిన అతిరథులందరూ మహాశైలు ఇక్కడ ఉన్నారు, ఎవరైనా ఈ పిక్చర్ని ఈ జీవిత చరిత్రని బయోపిక్గా తీసుకురావడం అనేది ఎంతో అవసరమో దానికి సరిపోయిన అంటే ఇప్పుడే నేను తీసుకున్నాను సార్ దగ్గర నుంచి పుస్తకము. ఆయన శైలి చాలా మొదలు పెడితే ఇంక దాన్ని వదలబుద్ధి కాదు, లాస్ట్ వరకు చదివేయవలసిందే. అలాంటి శైలితో వారు రాసిన నాగలాదేవి కూడా నాకు ఎప్పుడు గుర్తొస్తుంది. ఆ పుస్తకాన్ని రాయల విశ్వవిద్యాలయంలో నవలగా తీసుకురావడం అనేది కూడా చాలా పాఠ్యాంశంగా పెట్టడం అనేది ఆ నవలని గొప్ప విషయము. దేవన్న గారికి, ప్రొఫెసర్ దేవన్న గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. ఇందులో ఈమె పడిన కష్టాలు, తర్వాత మనకి గొప్ప నటులను మనకి పరిచయం చేసినందుకైనా ఒక కృతజ్ఞతా భావంతో ఈమె బయోపిక్ తేవాలి. ఇక్కడ అతిరథ మహారథులంతా ఉన్నారు చలనచిత్రానికి సంబంధించి, అందరూ కూడా కలిసి దాన్ని ప్రోత్సహించి ఆ పుస్తకాన్ని తీసుకొస్తే మనం సార్థకత ఉంటుందనిపిస్తుంది. దానికి సార్ రాసిన ఈ నవల ఇంకా వాళ్ళకి వేరే అవసరం లేదు. ఎందుకంటే నేను ఊరికే పేజీలు తిప్పుతూ ఉంటేనే తెలిసిపోతుంది వారి జీవితాన్ని ఎంత మొదలు నుండి తుది వరకు ఎంత పకడ్బందీగా వారు రికార్డ్ చేశారో చరిత్ర నుంచి. మేడం అనురాధ గారు వారి పుత్రిక ఇక్కడే ఉన్నారు. అంటే ఇవి సజీవమైనవి, ఏవో మామూలుగా మనకు పొద్దుపోక రాసే నవలలు కాదు. ముఖ్యంగా ఆడవారి జీవితాన్ని చాలా వరకు పక్కకు పెడతారు చరిత్రలో. రాణులు కానివ్వండి, ఇలాంటి లెజెండరీ హీరోయిన్స్ని గురించి పక్కకు పెట్టేస్తారు. ఎందుకు అంటే నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషాధిక్య సమాజంలో చారిత్రలో కానివ్వండి, ఎక్కడైనా కానీ స్త్రీలను పక్కకు పెడుతుంటారు. కానీ నాకు గొప్ప సోదర సమానులైన భగీరథ్ గారు ఈ చరిత్రలని బయటకు తీయడం అనేది నేను ఈ సభాముఖంగా వారికి అందరు స్త్రీల తరఫున వందనం తెలుపుతున్నాను. ఎందుకంటే ఇలాంటి చరిత్రలున్న స్త్రీలను మరుగున పడేస్తే నాగలాదేవి కూడా సామాన్యురాలు కాదు. అక్కడ కృష్ణదేవరాయలను కూడా నేను ఎంతో అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఆయన ప్రేమించిన ఒక వేశ్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె అయినా కూడా ఆయన మాట ప్రకారము ప్రేమించి ఆమె చేయి పట్టుకొని తిరుమల దేవుని పెళ్లి చేసుకున్నాక కూడా ఆమెను మర్చిపోకుండా తెచ్చి పెళ్లి చేసుకోవడము, ఆమె కృష్ణదేవరాయలతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ నగర పరిపాలన అంతా కూడా చేపట్టి ఆమె ఎంతో సమర్థవంతంగా అన్నీ నడపడము, ఎన్నో దేవాలయాలు కట్టించడం అనేది చదువుతుంటే
నాకు కృష్ణదేవరాయల మీద గొప్ప నాకు చాలా అభిమాన రాజు ఆయన. శ్రీకృష్ణదేవరాయలు మనందరికీ కూడా విజయనగర సామ్రాజ్యాన్ని తెలుగు ప్రజలు గర్వించాల్సిన శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయన నాగలాదేవిని, చిన్నాదేవి ఆమె పేరు, నాకు భగీరథ గారు అన్నారు, నాకు ఎప్పుడు నిద్రలో కూడా ఏదో పిలుస్తున్నట్టు నాగలా నాగలా అని వినిపించేది మేడం అంటే నేను అన్నాను, ఆమె ఆత్మే మీ చేత రాయించింది సార్. అది చిన్న విషయం కాదు, ఆత్మలు ఉన్నాయి, ఆ గొప్ప ఆత్మలు ఇంకా ఉన్నాయి. ఎవరైతే అంత పరిశోధనాత్మకంగా, అంత పట్టుదలతో, అంత నిజాయితీతో ఆ పనిని చేపడతారో వాళ్ళని గుర్తించి ఆయనకే అప్పచెప్పింది. అలాగే నా తర్వాత కూడా అన్నారు, మీర్జాపూర్ రాణి కృష్ణవేణి గారి గురించి నేను చేస్తున్నా మేడం పరిశోధన అన్నారు. ఎన్టీ రామారావు గారిని పరిచయం చేసిన వ్యక్తి కూడా ఆమె అంటే ఇప్పుడు ఇంకా ఘంటసాల, అంజలిదేవి గారు, మన లెజెండరీ హీరోస్, లెజెండరీ సింగర్స్, వీళ్ళందరినీ పరిచయం చేసిన ఈమె చరిత్రను తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. చేతులెత్తి నమస్కరిస్తున్న భగీరథ గారికి. ఎందుకంటే ఆయన మాటల్లో ఇంత విధంగా ఈమె జీవిత చరిత్రను చెప్పడం అనేది చాలా గొప్ప విషయము. నాకు అనుకోకుండా నిన్న 2 రోజుల ముందు ఇట్లా నాకు ఆహ్వానించి పిలిచినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్త్రీ పక్షపాతం ఏం లేదమ్మా. మొంటే సాగు పుస్తకం అండి. పంపించే సార్ మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. సామాన్యంగా కొంచెం పేరు అది సంపాదించుకునే వాళ్ళని చివరిలో మాట్లాడిస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మేము గమనిస్తూ ఉంటామండి, కరెక్ట్గా 10 నిమిషాల దాకా 1 గంట నుంచి వాచీలు చూడటం మొదలెడతారు. 1 గంట తర్వాత వాసన చూడటం మొదలెడతారు. అక్కడి నుంచి అటు వెళ్ళిపోతూ ఉండదు దృష్టి. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం అనే దాని మీద కంటే పద్ధతిగా, ముఖ్యంగా ఎక్కువ సినిమా వాళ్ళు ఉండి ఉంటారు ఇక్కడ. సినిమా వాళ్ళ జీవితమే మనకు తెలుసు కదండి. పొద్దున్న 6 మొదలెడితే సాయంత్రం 6, 9, 2 గంటల కాల్ షీట్ దాకా కూడా పనిచేసిన మేము అందరం కూడా ఎలా పరుగులు తీసేవాళ్ళమో, ఎన్నింటికి లేచేవాళ్ళమో, ఎలా వెళ్ళేవాళ్ళమో ఆ జ్ఞాపకాలన్నీ కూడా వస్తూ ఉంటాయండి. అయితే ప్రస్తుతం మా కృష్ణవేణమ్మ, ఆవిడ గురించి మాకు ఎందుకంటేనండి గౌరవం, ముందు అసలు కీలుగుర్రం రామారావుని ఎక్కించాలని చూసింది ఆవిడ, కుదరలా. అది నాగేశ్వరరావు ఎక్కేసాడు కీలుగుర్రం. అందుకని రామారావు మీరు కీలుగుర్రం ఎక్కితే నేను అసలు గుర్రం ఎక్కుతాను, ఈ తర్వాత గుర్రం ఎక్కాడు. జానపద మహారాజు కాంతారావు లాగా ఆయన కూడా గొప్ప ఇదైపోయాడండి. అంటే ఒక్కొక్కసారి అండి చిన్న ఒక్కొక్క అంశం వాళ్ళ జీవితాల్లోకి వెళ్తుందండి. చూడండి, రామారావు గారి జీవితంలో ఆయన కీలుగుర్రం నటిస్తే ఏమైందో మనకు తెలియదు. మన దేశం అనే సినిమా యాక్ట్ చేశారు. ఏముందండి విచిత్రం, ఇందులో మన దేశమే కదా అన్నారు. కానీ నా దేశంతో ఆపాడు ఆయన వచ్చి. అక్కడ నా దేశం సినిమా అక్కడితో ఆపాడా, ఇది నా తెలుగుదేశం అని తెలుగుదేశంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అంటే ఆ దేశ శబ్దం ఆయన జీవితంలో ఎలా వెళ్ళిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. మన దేశం, నా దేశం, తెలుగుదేశం. మనం త్రిలింగ దేశం మనది అని పాడుకుంటూ ఉంటామండి. కానీ దాన్ని ఒక రాజకీయ పార్టీకి పేరుగా పెట్టవచ్చు అనేటువంటి అది ఒక అద్భుతమైన ఆలోచన. అలా కృష్ణవేణమ్మ గారిది మరి వీళ్ళు ఏ సినిమాకు పిలిచారో నాకు గుర్తులేదు, కానీ కె విశ్వనాథ్ గారితో ఒక సినిమా కోసం పిలిచారు. కూర్చున్నాం కొన్నాళ్ళు మేము, విశ్వనాథ్ గారు.
ఆయన నవ్వేశాడు మమ్మల్ని చూసి. మీది ఇలా వెళ్తుంది, నా భావన ఇలా వెళ్తుంది, మన కుదరలేండి అన్నాడు. ఆగిపోయాం. లేకపోతే మీ సంస్థలో సినిమా చేసి ఉంటే వాళ్ళమేమో మేము, విశ్వనాథ్ గారు అంగీకరించి ఉంటే. ఆ తర్వాత సంగీతం గారు కూడా ఒకసారి ప్రయత్నించి నేనే చెప్పా, ఆ రూట్లు వేరులేండి, ఆ రూట్లు వేరు, మన రూట్లు వేరని. చూడండి, వాళ్ళు తీసిన చిత్రాలన్నీ కూడా చూస్తే చాలా పద్ధతిగా తీసిన సినిమాలేనండి. ఆవిడ నటించడం కూడా 12 సంవత్సరాల వయసులో బాలనటిగా ప్రారంభమై మిర్జాపురం వారు ఎర్రంశెట్టి వారల్లా మిర్జాపురం అయ్యారండి. కానీ ఆవిడ అది పెట్టుకోకుండా చిత్తజల్లుని పెట్టుకున్నారు. తనకు అవకాశం ఇచ్చిన మహానుభావుడి ఇంటి పేరుకి ఒక విలువనిచ్చారు ఆవిడ. చూడండి ఎంతమందికి ఉంటుంది అది. ఇప్పుడు మాకు కూడా నా పేరు గోపాలకృష్ణ, అన్నయ్య పేరు వెంకటేశ్వరరావు. చాలామంది వెంకటేశ్వరరావు అని పిలుస్తూ ఉంటారు నన్ను, ఆయన గోపాలకృష్ణ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు? రామారావు గారు చేసిన పని అండి. పరుచూరి బ్రదర్స్ అన్నాడు. ఆ బ్రదర్లో ఎవడే బ్రదరో ఎవడికి తెలియకుండా పోయింది. 300 సినిమాలు బ్రదర్సే. సో అట్లా ఆ పేరు చిత్తజల్లుని ఆవిడ తెచ్చుకోవటం అనేది నిజంగా నమస్కారం అమ్మ. ఆవిడ సంస్కారం, అందుకే వారికి నమస్కారం. అలా ఈ పుస్తకం భగీరథ రాసినటువంటి పుస్తకం చూస్తుంటేనే నాకు అది తెలిసింది. ముందు కీలుగుర్రం రామారావు అని అనుకున్నారనేది, లేకపోతే నాకు అసలు తెలిసి ఉండేది కాదు. అందులో ఒక లైన్ చూస్తేనే, అంటే ఎంత పరిశోధనాత్మకంగా ఆయన భగీరథ గారు ఈ గ్రంథం రాశాడు. 18 గ్రంథాలు రాశాడు ఆయన. ఈజీగా అప్పుడు నేను తెలుగు విశ్వవిద్యాలయంలో కనుక ఉండుంటే మీకు వెంటనే డాక్టరేట్ కోసం ప్రయత్నం చేసి ఉండేవాడిని. నేను అక్కడ లేను కాబట్టి నాకు తెలిసిన వారితో మాట్లాడతా, వారికి ఆ డాక్టరేట్ వచ్చేట్టు చూడండి. వారు రాసినటువంటి ఎంతో కష్టపడి ఎంతోమంది జీవితాలని వెలికి తీయటం కాదు, వెలికి తీయటం అంటే బయటికి ఆవిష్కరించడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. భగీరథ ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఇది ఇప్పుడప్పుడే అవుతుందా అన్న మిస్సెస్, ఇప్పుడప్పుడే అవ్వాలని కూడా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. మళ్ళీ చదువుకుంటూ వెళితేనే ఇది మొత్తం గుండెల్లోకి వెళుతుంది అని. ఎందుకంటే కృష్ణవేణమ్మతో ఇదే ఎఫ్ఎన్సీసీలో కూడా 1-2 సార్లు కలిసినట్టుగా నాకు గుర్తొస్తుందమ్మ. ఎదురిల్లే కాబట్టి తీసేసప్పుడు ఎప్పుడో 1 నిమిషం 2 నిమిషాల్లో మీ అమ్మగారితో నేను మాట్లాడాను. డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చేసేటప్పుడు సామాజిక దృష్టి, తెలుగు సినిమా కథలో మొట్టమొదటి కథాకథనం శిల్పం అని డాక్టరేట్ చేసిన అందరితో సంతృప్తి పడలా నేను. సినిమా ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ ఆల్సో అని ప్రూవ్ చేయాలని తెలుగు సినిమా కథ సామాజిక దృష్టి. ఏం రాస్తారండి అని ఏం రాశారో ఆ పుస్తకం చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. 806 పేజీల దగ్గర ఆపాల్సి వచ్చింది, లేకపోతే 1500-1600 పేజీలు వస్తుంది. నువ్వు తీసి చేస్తానంటున్నావు కాబట్టి నీకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను. అలా ప్రతి అంగుళాన్ని, ఎన్ని అంశాలు, ఎటువంటి అంశాలని చలనచిత్రాల ద్వారా మానవుల్ని ప్రేరేపితుల్ని చేసి మానవ సమాజాన్ని కళ్ళు తెరిపించినాయో. అందుకనే సినిమా వాళ్ళందరికీ కూడా పెద్ద చిన్న లేదండి. ఇంత మంచి మాటతో, ఇంత మంచి దృశ్యంతో అలరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రంథం చదివితే ఒక మనిషి ఆవిడ కోరుకుంటే ఆ రోజుల్లో 200 సినిమాల పైన హీరోయిన్గా చేసి ఉండేదండి. చేయలా, వద్దనుకున్నారు. గీత గీసుకుంది ఆవిడ, తన సరిహద్దులు తనే గీసుకుంది, అక్కడే ఉన్నారు ఆవిడ. లేకపోతే సతీ అనసూయతో ప్రారంభమైన ఆవిడకి ఎక్కడి దాకానో వెళ్ళి ఉండేవారండి. పాతాళ భైరవిలో నటించాలి ఆవిడ. నిజానికి మీరు రాసిందే, భాగీరథ గారే రాశాడు అది కూడా. పాతాళ భైరవిలో నటించాలి, కానీ వేరే స్టూడియోకి వచ్చి నేను యాక్ట్ చేయను, శోభనాచల స్టూడియోకి వచ్చి తీస్తేనే అని కండిషన్ పెట్టి ఆవిడ వెళ్ళలేకపోయారు. లేకపోతే రామారావు గారితో నా దేశం ఇచ్చిన ఆవిడ ఆయనతోనే కలిసి నటించుండే అవకాశం ఇచ్చి ఉండేది మహానుభావురాలకి.
అయినా ఆవిడ ఆ గీత చెప్పే కదా, గీత గీసుకునే ఉన్నారు అట్లా అని చెప్పి. అలాంటి సంస్కారంతో ఎంతో అద్భుతంగా ఒక అద్భుతమైన జీవితాన్ని శతమానం భవతు అని ఆశీర్వదిస్తూ ఉంటారండి అందరూ. కానీ శతాయుష్షు ఎలా పొందింది ఆవిడంటే ఆ ఉన్నతమైన సంస్కారంతో, ఆ చక్కటి సంయమనంతో అలా జీవించబట్టే మరి ఇక్కడే ఫిల్మ్ నగర్లో వారి ఇంటికి మేము వెళ్ళాం ఒకసారి. అలా 101 సంవత్సరాలకు పైగా జీవించినటువంటి మహానుభావురాలకి ఆవిడ యొక్క జీవిత చరిత్రని ప్రేక్షక మహాశయులకి, పాఠక మహాశయులకి, ప్రేక్షక మహాశయులను ఎందుకు వాడానంటే ఇది తీయాలి అని అన్నారు కాబట్టి కాసేపు కూర్చుంటాను దీని మీద. ఈ పుస్తకం అంతా చదివినాక దీన్ని ఎలా సినిమా చేయొచ్చు, ఆవిడ నటించిన సినిమాలను కలుపుకుంటూ, ఆవిడ వ్యక్తిత్వాన్ని కలుపుకుంటూ ఈజీగా రాయొచ్చండి, కథను రాయొచ్చు. ఆ ప్రయత్నం చూస్తామమ్మా. చూసి ఆవిడని అలా చూడగలిగితే చాలా మంచిది అని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలు సార్. నట సమ్రాట్ అక్కినేని గారు తనయ్య నాగ సుశీల గారు వచ్చి పుస్తకం అందుకొని చిరు సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండమ్మా. అమ్మ గురించి, అమ్మ పుస్తకం గురించి చెప్పాలంటే గురుగారు గోపాలకృష్ణ గారు చాలా చెప్పారు. ఆయన తర్వాత చెప్పాలంటే అన్ని మాటలు ఉండవు. అమ్మతో ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే ఈ టైం సరిపోదు. ఎందుకంటే ఆవిడని చూస్తేనే చాలు అనుకున్న వాళ్ళల్లో నేను ఆవిడతో కలిసి ఎన్నోసార్లు భోంచేసి ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడుకుంటూ ఆవిడతో గడిపిన ఎన్నో రోజులు ఉన్నాయి. అది నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఒక ప్రోగ్రాం చేశాను, చిల్డ్రన్స్ రీయూనియన్ లాగా. దానిలో నేను రీసెర్చ్ చేసుకుని ఎవరెవరు యాక్ట్ చేశారు ఎవరంటే అమ్మ పేరే ఫస్ట్ వచ్చింది. 9 సంవత్సరాల్లో ఆవిడ బాలనటిగా నటించింది. సో ఫస్ట్ వెళ్ళి ఆవిడనే ఇంటర్వ్యూ చేశాను. అదొక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. మరి అలాగే ఈ రోజున భగీరథ్ గారు, ఆయన ఎంత సీనియర్ జర్నలిస్టో, ఎంత సింపుల్సిటీ, ఎంత మంచి మనిషో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన పూనుకుని ఈ పుస్తకాన్ని రచించారంటే, నిజంగా ఈ పుస్తకం రాయాలంటే కొన్ని లైఫ్ హిస్టరీ గురించి రాయాలంటే కొన్ని ఈజీగానే ఉంటాయి. కానీ 100 సంవత్సరాల గురించి రాయాలి అమ్మ గురించి అంటే అది చాలా కష్టమైన పని. ఆయన చెప్పినప్పుడు ఎలా రాస్తారో ఏంటో అయ్యో అనుకున్నాను. కానీ ఇందాక చెప్పినట్టు 800 పేజీల పుస్తకాన్ని ఆయన అంత అవలీలగా రాసి దానికి ఆయన ఎంత కృషి చేసుంటారో మనందరికీ తెలిసిన విషయం. ఆయనకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకొక ముఖ్యమైన ఇదేంటంటే మన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఈ రోజున ఇక్కడి నుంచి అందరినీ ఆహ్వానిస్తున్నారంటే, అంత గొప్ప నటుడు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా వారి చిత్రాల్లో వారు నిర్మించినటువంటి చిత్రాల్లో నేను నటించకపోయినా వారి అమ్మాయి అనురాధ గారు నాకు ఒక మంచి స్నేహితురాలు. ఆవిడ నిర్మించినటువంటి ఎన్నో చిత్రాలకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా అమ్మ గురించి చెప్పాలంటే ఎప్పుడో 60, 70, 80 ఏళ్ల ముందే ఆవిడ యూరోపియన్ లేడీలాగా ఒక ఫ్రాక్ వేసుకుని, లేకపోతే ఆవిడ సీవ్లెస్ బ్లౌజు, ఆవిడ హెయిర్ స్టైలు, ఆవిడ జ్యువెలరీ కానీ, ఆవిడ డ్రెస్సింగ్ కానీ, ఆ యాక్షన్ కానీ అసలు అంత గొప్పగా ఆవిడ చేసింది. ఆ సినిమాలన్నీ చూస్తుంటే ఈవిడతో మనం మాట్లాడుతున్నామా, ఈవిడతో కలిసి భోంచేస్తున్నామా, ఈవిడతో మనం ప్రయాణించామా అన్నంత అనుభూతి కలుగుతుంది. అదొక గొప్ప అదృష్టం. మరి ఈ రోజున ఆవిడ ప్రతిభని అంటే ఫస్ట్ లేడీ ప్రొడ్యూసర్ వీర్జామూర్ మహారాజ్ గారి భార్య, ఆయన జమీందార్ గారి భార్య. అయినా ఎక్కడ కూడా ఆవిడిలో ఆ రాజసం అంటారు, ఆ మహారాణికి ఉండే ఇది ఆవిడ చివరి వరకు పోగొట్టుకోలేదు. నేను 95 సంవత్సరాలప్పుడు కూడా ఆవిడని కలిసినప్పుడు ఆవిడ ఎంత మెమరీగా ఎన్నో విషయాలు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చెప్పడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. నేను గుర్తు చేయకపోయినా ఆవిడే గుర్తు తెచ్చుకుని అన్ని విషయాలు చెప్పిందనమాట. ఎంతోమంది గొప్ప గొప్ప నటుల్ని, నటీమణుల్ని ఆవిడ ఇంట్రడ్యూస్ చేసింది. సో అటువంటి కుటుంబంతో, అటువంటి అమ్మ కృష్ణవేణమ్మతో, వారి అమ్మాయి అనురాధ గారితో నాకు అంత అనుబంధం ఉందంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అంటే నేను దేవుడిచ్చిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజున ఈ బుక్ని రచించినటువంటి భగీరథ్ గారిని మనస్ఫూర్తిగా
అభినందిస్తూ నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అనురాధ గారికి, భగీరథ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ ఎక్కడున్నా మనందరి మీద ఆమె ఆశీస్సులు ఉంటుందని ఆశిస్తూ ఆమెకు మరొక్కసారి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. చమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పుస్తకం రావటానికి ప్రధాన కారకురాలు అనురాధాదేవి గారు. ఆమె ప్రోత్సాహం లేకపోతే ఈ పుస్తకాన్ని నేను రాసేవాడిని కాదు. కృష్ణవేణమ్మ గారు తొలితరం నటి, మహానటి, మహామనిషి. అందుకే ఆమె మీర్జాపురం రాణి అయ్యారు. కాకపోతే ఆమె ఉన్నప్పుడు రాస్తే ఇంకా సంతోషించేవారేమో, అది చేయలేకపోయాము. తర్వాత చాలామంది ఇక్కడ మాట్లాడిన వాళ్ళు నాగలాదేవి గురించి ప్రస్తావించారు. నాగలాదేవి అనే నవల రాయటానికి నాకు 14 సంవత్సరాలు పట్టింది. అంత పరిశోధన చేశాను ఆ నవల్లో. సాధారణంగా కృష్ణదేవరాయల మీద పుస్తకం రాయాలి అనుకుంటారు, కానీ కృష్ణదేవరాయల రెండవ భార్య మీద, నాగలాదేవి మీద నవల రాయాలని ఏ రచయిత అనుకోదు. కానీ నాకెందుకో ఒకరోజు నిద్రపోతున్నప్పుడు నాగలాదేవి 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 అనేది వస్తే వెంటనే లేచాను. ఈ నాగలాదేవి ఏంటి, నాకెందుకు గుర్తుకొచ్చిందని అప్పుడు ఆలోచించటం ప్రారంభించిన తర్వాత రాసిన నవల నాగలాదేవి. ఆ నాగలాదేవిని దేవన్న గారు కృష్ణదేవరాయ యూనివర్సిటీలో పాఠ్యాంశంగా పెట్టారు. నా సాహిత్య జీవితం మీద సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన జరుగుతుంది. సాయి సుప్రియ అనే అమ్మాయి పరిశోధన చేస్తుంది. తర్వాత ఈ మీర్జాపురం రాణి కృష్ణవేణి నేను రాయటం మొదలుపెట్టిన రోజునే ఈ నవలను, జీవిత చరిత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనే ఆవిష్కరించాలని అనుకున్నాను. ఆ సంకల్పం నెరవేరింది. అయితే ఆ పుస్తకంలో ఏముందో నాకు నేను చెప్పుకునే కంటే ఆ పుస్తకం చదివిన మీలాంటి వారు చెప్పటం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మీరందరూ వచ్చి ఇంత ఆత్మీయంగా కూర్చోవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషమే మరికొన్ని మంచి పుస్తకాలు రాయటానికి దోహదం చేస్తుందని నమ్ముతున్నాను. ఇప్పటి వరకు మీరు ఎంతో ఓపికగా ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉందని చెప్పగానే విజయవాడ నుంచి వచ్చిన నా మిత్రుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు ఈ కార్యక్రమ నిర్వహణ తన భుజస్కంధాల మీద వేసుకొని నెరవేర్చినందుకు ముఖ్యంగా గోపాలకృష్ణ గారు మీకు ధన్యవాదాలు చెప్తే చిన్న మాట. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపాలకృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ దయచేసి విందున్నది మా డివికే రాజు గారి ఆధ్వర్యంలో. జర్నలిస్టు మిత్రులందరూ కూడా భగీరథ గారికి చిరు సత్కారం చేయాలనే సంకల్పంతో ఉన్నారు. దానికి ఒప్పుకోవాలి మీరు. వాళ్ళు ఒప్పుకోరు, లేకపోతే వేరేగా రాస్తారు. రండి, వాళ్ళ కోరికే మన్నించాలి మనం. రావాలి 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 రండి సార్, ఫోటోకి వస్తారు. అందరూ సత్కరిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్కి భగీరథ గారు డాక్టర్ భగీరథ, కళారత్న డాక్టర్ భగీరథగా చూసుకోవాలనే సంకల్పానికి ఆశీస్సులుగా ఈ జర్నలిస్టులు సోదరులు చేసేటువంటి ఒక సత్కారాన్ని మనం భావించాలి.